కాశ్మీర్లో మొన్న ఎవరైతే భక్తులు వెళ్తున్నటువంటి సందర్భంగా బస్సు మీదన దాడి చేసి ఆ బస్సు మీద వరుసబెట్టి కాల్పులు జరిపి డ్రైవర్ని అలాగే ప్రయాణికులందరినీ కాల్పులు జరిపి 10 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యి బస్సు లోయలో పడిపోవడానికి 30 మంది గాయాలు పాలవడానికి కారణమైనటువంటి వాళ్ళ అంతు తేలుస్తున్నది ప్రస్తుతం సైన్యం కానీ ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ. అందులో ఇద్దరిని నిన్న లేపేశారు, మొన్న ఒక ఇద్దరు పోయారు. ఇప్పుడు తాజా దాంతోపాటు దానికి సూత్రధారి అని భావిస్తున్న ఒక అధికారి పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో పోయాడు. అలాగే ఈ రియాసీలో ఉగ్రవాదులకి బస ఏర్పాటు చేసి భోజనం ఏర్పాట్లు చేసి దాడికి సహకరించినటువంటి స్థానిక ఉగ్రవాది హకీమ్ దీన్ అనేవాడు ఈ సహకరించాడు. వీడు స్లీపర్ సెల్ అనమాట. స్థానికంగా చిన్న వ్యాపారస్తుడిగా జనానికి తెలిసి తప్పించి వీడు ఉగ్రవాదం తెలియదు. వీడు అక్కడ ఈ ఏర్పాట్లన్నీ చూశాడు. వీడిని ఇప్పుడు ఎన్ఐఏ విచారణలో వాడని తేలడంతో వాడిని అరెస్ట్ చేశారు హకీమ్ దీన్ని. తద్వారా మరొక కీలకమైనటువంటి అడుగు పడినట్టయింది.